మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? పరలోక రాజ్యం అనే మాట మత్తయి సువార్తలో రాయబడింది. దేవుని రాజ్యం అనే మాట రాయబడింది. పరలోక రాజ్యం అంటే దేవుణ్ణి మనము రాజుగా అంగీకరించే స్థితి. మనము ఈ భూలోకంలోనే జీవిస్తూ దేవుణ్ణి రాజుగా మనం అంగీకరిస్తూ మన మనస్సు మార్చుకొని నూతన మగుట వలన దేవునితో సంబంధం ఏర్పరచుకునటం వలన నీతి న్యాయంగా జీవించటం వలన ఆ యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఆ తదుపరి చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి మనం వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది.